నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా తార్బై మండల కేంద్రంలో రైతులు ధర్నా చేపట్టారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే జొన్న, మొక్కజొన్న పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిడన జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా తార్బై మండల కేంద్రంలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు మహాధర్నా నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రాంతంలో పండించిన జొన్న, మొక్కజొన్న పంటలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం పంటలకు మద్దతు ధర ఇవ్వాలన్నారు. యూరియా కొనుగోలు కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ విధానాన్ని తొలగించాలని చెప్పారు. పంటలు పండించి దేశానికి అన్నం పెడుతున్న రైతులను బిచ్చగాళ్లను చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కావలసిన ప్రతిదీ కొట్లాడి సాధించుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి జొన్న, మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక ఎంఆర్ఓకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో అదే నేషనల్ హైవేని ముట్టడిస్తామని చెప్పేసి దీని ద్వారా మీకు తెలియజేస్తున్నాం. పార్టీలు వేరైనా మండలం గాంధారి, సదాశివనగర్, రాజంపేట మండలాల్లో ఎక్కువగా మొక్కజొన్న కానీ జొన్న కానీ పంట పండిస్తూ ఉంటారు. దానికి ప్రభుత్వము ఇప్పటికైనా స్పందించి వెంటనే కొనుగోలు ప్రారంభించాలని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున 15 రోజుల ముందే ఎంఆర్ఓలకు వినతి పత్రం ఇచ్చినాం. ఎంఆర్ఓ ద్వారా కలెక్టర్ గారికి చేరవేసినాం. దాని ద్వారా కలెక్టర్ గారికి వారం రోజుల ముందు వినతి పత్రం ఇచ్చినాం. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమీ స్పందన లేదు. స్పందన లేని కారణంగా రైతులందరూ ఆగ్రహించి రోడ్డు మీద బైఠాయించి అన్ని మండలాల్లో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వము సోయి తెచ్చుకొని వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించని ఏడల రానున్న 2-3 రోజులలో ఎక్కడిదక్కడ నేషనల్ హైవేలు దిగ్బంధించి కలెక్టరేట్ ముట్టడి చేస్తామని భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మొక్కజొన్నల విషయంకి వస్తే 6 కాలాలు కష్టపడి పంట అమ్మే దశకు వచ్చేవరకల్లా ప్రైవేట్ వ్యాపారస్తులకు వచ్చేవరకు 1700, 1600 కొంటున్నారు. గవర్నమెంట్ రేట్ ఏమో 2400 ఉంది. అదే ఇది వ్యత్యాసాన్ని గమనించి రైతులు బాగుపడతారనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు చేస్తే బాగుంటుందని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జొన్నల విషయంకి వస్తే 3749 రూపాయలు ఉన్నది. ప్రైవేట్ వ్యాపారస్తులు 1800 నుంచి 2000 కొంటున్నారు రైతుగా. దానికి 1700 క్వింటాల్ 1700 చొప్పున నష్టపోతున్నారు. కనుక వెంటనే దాన్ని వ్యత్యాసాన్ని గ్రహించి ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎకరాన 15 క్వింటాలు 20 క్వింటాలు అని కొరువు పెడుతుంది. అయ్యా, మీకు రైతులు అంటే మంచిగా పంట పండిస్తే నచ్చలేదా? రైతులు బాగుపడడం మీ ప్రభుత్వాలకు నచ్చలేదా? ఏ ప్రభుత్వం అయినా సరే దానికి కొరువు పెట్టకుండా రైతులను ప్రోత్సహించాల్సింది పోయి కొరువు పెట్టి తక్కువ కొంటాము. మహిళను ఓ ప్రజాప్రతినిధి వేధించడంతో ఆమె భర్త వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బికనూర్ మండలం కంచర్ల గ్రామంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆ యువకుడిని సురక్షితంగా కిందికి తెచ్చారు. ఓ మహిళను ఉప సర్పంచ్ వేధించడంతో ఆమె భర్త వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన కామారెడ్డి జిల్లా బికనూర్ మండలం కంచర్ల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ ఉప సర్పంచ్ రమేష్ తన భార్యను వేధిస్తున్నాడంటూ రాకేష్ అనే యువకుడు ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించి రాకేష్ ను సురక్షితంగా వాటర్ ట్యాంక్ నుంచి కిందకి దించారు. నిందితుడైన ఉప సర్పంచ్ ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు బికనూర్ ఎస్ఐ ఆంజనేయులు పేర్కొన్నారు.
పోవాలంటే కట్ చేసుకుంటు అంటే రాజు గారు చేసిండ్రా ఓకే ఓకే ఒక్క నిమిషం బాబు. నాకు రాజు గారు ఫోన్ చేసిండు మీ ఉప సర్పంచ్ వాళ్ళంటే రమేష్ అన్న ఆయన ఇంటర్వ్యూ పెట్టేసి అంతే ఇక ప్రవీణ్ ఏం చేసినా నేను మన ఒక నిమిషం ఏమైంది చెప్పు ఒకటే ఏమైంది పక్కన సరే దిగురా మాట్లాడంతా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర సివిల్ సప్లైస్ ప్రధాన కార్యదర్శి శ్రీపెన్ రవీంద్ర అన్నారు. కొనుగోలు కేంద్రాలలో టెంట్లు, తాగునీరు, తేనె కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. టాబ్లెట్లను నమోదు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి మండలం గర్గుల్, గోకుల్ తాండాలలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర సివిల్ సప్లై ప్రధాన కార్యదర్శి స్టీఫెన్ రవీంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి ప్యాడీ కొనుగోలు కేంద్రాల పనితీరును పరిశీలించారు. ప్యాడీ కొనుగోలులో భాగంగా పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. అలాగే రైతులకు చెల్లింపు త్వరగా జరిగేందుకు ఓపీఎంఎస్ టాబ్లెట్లలో నమోదులను సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 35,300 మెట్రిక్ టన్నుల ప్యాడీ కొనుగోలు జరిగిందని పేర్కొన్నారు. హనుమాన్ అర్ధ మండల దీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా దీక్ష చేపట్టే స్వాములకు ఆలయ అర్చకులు మాలాధారణ చేశారు. హనుమాన్ మాల వేసుకున్న స్వాములకు దీక్ష నియమాలు వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంజనేయ స్వామికి 2 జయంతులు నిర్వహిస్తారు. చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ చిన్న జయంతిని, వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ పెద్ద జయంతిని నిర్వహిస్తారు. అయితే చైత్ర పౌర్ణమి రోజున ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణ భారతదేశంలో ఆంజనేయ స్వామి జయంతిని నిర్వహిస్తుంటారు. కాగా వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ఎర్గట్ల మండలం తడపాకల్ రామాలయంలో స్వాములు అర్ధమండల దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వాములకు మాలాధారణ చేశారు. హనుమాన్ మాలాధారుల జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. గ్రామస్తులు వారు ప్రతి సంవత్సరము హనుమాన్ మాల వేసుకున్న పెద్ద మాల అర్ధమండల మండల దీక్ష చేసుకుంటారు. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే తడిపాక గోదరగచ్చి గంగస్నానం ఆచరించి ఆ తర్వాత స్వామివారి యొక్క మాల ధరిస్తారు. గాయత్రి మంత్రం పడిస్తూ ఎక్కువ త్యాగం చేసుకుంటారు. గ్రామస్తులు వారు ప్రతి సంవత్సరము హనుమాన్ మాల వేసుకున్న పెద్ద మాల అర్ధమండల మండల దీక్ష చేసుకుంటారు. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే తడిపాక గోదరగచ్చి గంగస్నానం ఆచరించేటప్పుడు కూడా వీరు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ప్రతి ఇంటిలో రామనామాన్ని గొప్పగా చాటుతూ ఆ రాముని యొక్క భక్తి గీతలు పాటు ఆ రాముని యొక్క ఐక్యం కావాలని కోరుకుంటారు. కాబట్టి భక్తులందరూ కలిసి ఈ రామనామ స్మరణ చేస్తూ ఆ స్వామి యొక్క కృపాకర్ష ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా.
అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్, కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కామారెడ్డి జిల్లా తాడ్వై సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల కళాశాలలో మానసిక శ్రేయస్సు, మాదక ద్రవ్యాల నివారణ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నివారణ, ఆరోగ్యకరమైన జీవనశైలి, సకాలంలో సాయం పొందడం వంటి కీలక అంశాలపై చర్చించారు. అలాగే మాదక ద్రవ్యాల దుర్వినియోగం, దాని దుష్ప్రభావాలు, నివారణ వ్యూహాలు, తోటి వారి ఒత్తిడిని ఎదుర్కోవడం, చట్టపరమైన అవగాహన వంటి విషయాలను కూడా ప్రస్తావించారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమస్యలను నివేదించడానికి విద్యార్థులకు ముఖ్యమైన హెల్ప్ లైన్ల గురించి అవగాహన కల్పించారు. తీసుకొని మనం తింటా ఉంటాము. తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, మిమ్మల్ని అడిక్ట్ అయ్యేదాకా చూసి తర్వాత వాళ్ళు దేని ఏ రకంగా ప్రేరేపిస్తారు అంటే, మీరు ఇది కావాలి అని అంటే మీరు దానికి ఎక్కువ మొత్తంలో డబ్బును కానీ లేకపోతే దానికి అడిక్ట్ అయ్యేలాగా చేసిన తర్వాత వాళ్ళు ఏది చెప్తే మీరు ఆ పనులు చేయాలి అనే రకంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. కాబట్టి ఏంటిదనంటే మనము ఇవన్నిటి గురించి తెలుసుకొని ఉంటే ఫ్యూచర్లో మనము ఇటువంటి దారిలో వెళ్ళకుండా ఉండడానికి ఇవన్నీ మీకు చెప్తున్నాము. అరే మాకు ఇంతమంది ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తున్నారు అని అంటే ఒకసారి చెప్తే ఎవరికి అర్థం కాదు, సరే ఏదో విని వదిలిపెడదామని అనుకుంటారు. కానీ ఇన్ని రకాలుగా బాగున్నట్లు లెక్క. ఇంకెప్పుడు బాగుందంటాం? మీరందరూ ఏమవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎగ్జామ్స్ రాశారు కదా, మంచిగా ఏమవ్వాలనుకుంటున్నారు పెద్ద అయిన తర్వాత? డాక్టర్, IPS రెండా? ఓకే, ఇంకా IAS. ఒక్కొక్కరు డిస్కషన్స్ వద్దు, నేను అడిగిన వాళ్ళే చెప్పండి. ఓకే, నువ్వమ్మా ఏమవ్వాలనుకుంటున్నావు? పోలీస్, వెరీ గుడ్. నువ్వు సాఫ్ట్వేర్. సో మనకందరికి గోల్స్ అంటూ ఉంటాయా లేవా? సో
ఈ గోల్స్ అన్ని అచీవ్ చేయాలంటే ఏం ఇంపార్టెంట్? చదువు మంచిగా చదవాలంటే బ్రెయిన్ ఇంపార్టెంటే కాదా? సో మన ఆలోచన విధానం కరెక్ట్ ఉండాలి. ఓకే, అంటే మనం సైకలాజికల్లీ ఫిట్ ఉండాలి, అంటే మన మెమొరీ ఇంటాక్ట్ ఉండాలి. ఓకే, థింకింగ్ ఎబిలిటీ ఉండాలి, జడ్జిమెంట్ కెపాసిటీ ఉండాలి. అంటే మనం ఒక పని చేసేటప్పుడు అది కరెక్టా తప్ప అనే అవగాహన మన బ్రెయిన్ ఉంటేనే కదా ఆ పని చేయగలుగుతాం. ఓకే, ఏదో రకంగా చేస్తూ ఉంటామా? ఆ పని కరెక్టా తప్ప అని అంచనా వేయకుండా చేసేస్తా ఉంటే యాక్సెప్టెన్స్ ఉంటుందా? ఉండదు. సో మన బ్రెయిన్ కి ఏదైనా వర్క్ చేయాలన్నా, ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా ఆ కెపాసిటీ ఉండాలి. అది సరైనదా కాదా అనే జడ్జిమెంట్ ఎబిలిటీ ఉంటే వాళ్ళకి మెంటల్ హెల్త్ బ్యాలెన్స్ లో ఉన్నట్టు లెక్క. ఓకే, ఇంకెప్పుడు బ్యాలెన్స్ లో ఉండాలంటూ మన పట్ల సోషల్ యాక్సెప్టెన్స్ ఉండాలి, మన బిహేవియర్ పట్ల. ఓకే, మీ బిహేవియర్ అంతా బాగానే ఉందా? ఎలా చెప్తున్నారు? ఇప్పుడు క్లాస్ నడుస్తుంది, అట్లీస్ట్ ఏదో ఒక సెషన్ నడుస్తుంది, మీ బిహేవియర్ నలుగురికి ఇబ్బంది పెడుతుందంటే మీరు కరెక్ట్ ఉన్నట్ట లేనట్టు. సో మన బిహేవియర్ ఎప్పుడైతే సోషల్ యాక్సెప్టెన్స్ ఉంటుందో అప్పుడే మీ మెంటల్ హెల్త్ బ్యాలెన్స్ వేలో ఉందని అర్థం. ఇప్పుడంటే మీ క్లాస్ లో నలుగురు కూర్చున్నారు మీ ఫ్రెండ్స్, రేపు పొద్దున సొసైటీలో మీరు ఫ్యామిలీస్ వస్తాయి, సొసైటీలో మీ చుట్టుపక్కల నలుగురు ఫ్యామిలీస్ ఉంటాయి. అదే రకంగా మీ బిహేవియర్ ఆ నలుగురికి ఇబ్బంది పెడుతుంది అంటే మీ సొసైటీలో ఉండడానికి అర్హులా? కాదు. డెఫినెట్ గా మీకు ఏదో ఒక ఇబ్బందితోని బాధపడుతున్నారు, లేదంటే ఏదో ఒక మెంటల్ ఇష్యూ తోటి ఇబ్బంది పడుతున్నారని లెక్క. ఓకే, ఇవన్నీ బ్యాలెన్స్డ్ వేలో ఉంటేనే ఆ పర్సన్ కి మెంటల్ హెల్త్ బాగున్నట్లు లెక్క. ఏ విధంగా డిస్టర్బ్ అయిపోతా ఉంటుంది మరి మీ మెంటల్ హెల్త్ ఎలా కాపాడుకోవాలి? దేని వల్ల చనిపోతున్నారు యూత్ ఎక్కువ మంది? డ్రగ్స్ కాదు, ఇంకా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. ఓకే, అది మన చేతుల్లో ఉంటుందా? ఉండదు. ఓకే, గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది, లేదంటే అవతల వచ్చేటోటి చేతుల్లో ఉంటుంది, లేదంటే మీ డ్రైవింగ్ సరి లేకుండా ఉంటుంది. ఓకే, తెలంగాణలో ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ధోరణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు, కొన్ని చోట్ల వడగళ్ల వాన పడే అవకాశం ఉందని చెప్పింది. కొన్ని గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పోసిన తరుణంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వడగళ్ల వాన వల్ల పంట నష్టం జరిగే అవకాశం ఉన్నందున ధాన్యం తడవకుండా టర్పులిన్ కవర్లు సిద్ధం చేసుకోవాలని కోరుతున్నారు. వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి K9.